జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. నేను నా దేశం ప్రజల చేతికి పదునైన కత్తి ఏది ఇవ్వలేదు. నేను ఇచ్చింది ఓటు హక్కు మాత్రమే. ఇది కత్తి కంటే పదునైనది. దాని సాయంతో పోరాడి రాజు అవుతావో అమ్ముకొని బానిస అవుతావో తేల్చుకోండి. ఇది కొద్దిగా సమాధానము. నేను ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నేను మీకు పదునైన కత్తి ఇవ్వలేదు, ఓటు హక్కునిచ్చాను అని చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డప్పుడు ఓటే ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నదంటే, ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇచ్చాను అంటున్న అంబేద్కర్ గారు, మీకు ప్రాబ్లం ఏమైపోయిందంటే మీరు లేకపోవడం సార్, అంటే భౌతికంగా మీరు ఇక్కడ లేకపోవడం. ఉంటే నేను ఖచ్చితంగా మీకు కొన్ని ప్రశ్నలు వేసేవాడిని. 1929లో సైమన్ కమిషన్ ఈ భారతదేశానికి వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా సైమన్ కమిషన్ వ్యతిరేకించి గో బ్యాక్ సైమన్ అని చెప్పేసి దేశం మొత్తం ఉధృతంగా జరిగింది ఉద్యమం. ఆ రోజు మీరు కేవలం ఈ దేశంలో సైమన్ కమిషన్ని ఆహ్వానించింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి మీరు అంబేద్కర్ గారు, రెండవది పెరియర్ రామస్వామి. వీళ్ళిద్దరే ఆహ్వానించారు. ఆ రోజు సైమన్ కమిషన్ దగ్గర అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టరేట్ కావాలి మాకు, మా దళిత సామాజిక వర్గాన్ని హిందూ సమాజం నుంచి విడగొట్టండి, మేము హిందువులం కాదు, మమ్మల్ని హిందూ సమాజం నుంచి దూరం చేసి మమ్మల్ని విడగొట్టండి, మాకు సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వండి అని చెప్పి అడిగారు. వాడు ఎప్పుడెప్పుడు హిందూ సమాజాన్ని విడగొడదామా, ఈ దేశంలో ఉన్న కులానికి మతానికి విడగొట్టేసి వాడు ఎక్కువ రోజు పరిపాలించాలని ఆశతో వాడున్నాడు. కరెక్ట్ వాడి దగ్గరకు పోయి ఇదే కోరిక కోరుతున్నాడు, వాడు తక్కువని ఆమోదించేస్తాడు. ఇప్పుడు అందరూ అంబేద్కర్ ఇష్టం ఏమంటారంటే, చూసారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆమోదిస్తారా నాయన, వాడి పని అది కదా. ఇప్పుడు స్వతంత్ర ఉద్యమం నడుస్తుంది. ఆ స్వతంత్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏం చేయాలా, విడగొట్టాలా జనాలను. విడగొడితేనే కదా వాడిని పబ్బం గడిచేది. ఆ రోజు కూడా అంబేద్కర్ అది చెప్పిండు. సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంది, ఇది చాలా ఇంపార్టెంట్. అంబేద్కర్ యొక్క డిమాండ్ ఏంటంటే, సపరేట్ ఎలక్టరేట్ ఏంటంటే, మాకు కొన్ని నియోజకవర్గాలు కావాలి, మా ఎస్సీలకు కొన్ని నియోజకవర్గాలు కావాలి. మంచిగా వినండి, జాగ్రత్తగా వినండి పాయింట్ని. మాకు కొన్ని నియోజకవర్గాలు కావాలి. ఆ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అవన్నీ లెక్కలకు తీసుకోవద్దు. ఆ నియోజకవర్గంలో కేవలం దళిత సామాజిక ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నవాడు మాత్రమే ఎన్నికల్లో నిలబడాలి. జాగ్రత్తగా వినండి. ఆ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నవాడు మాత్రమే నిలబడాలి. ఎస్, ఇంతవరకు తప్పు లేదు, యాక్సెప్టెడ్. ఎందుకంటే ఇప్పుడు ఆ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి. ఈ తర్వాత వచ్చిన డిమాండే చాలా భయంకరమైన డిమాండ్. చూడండి జాగ్రత్త. ఆ నియోజకవర్గంలో దళిత సామాజిక ఎస్సీ వర్గం నుంచి ఎన్నికల్లో నిలబడాలి. ఓటు ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి కదా. ఓటు ఎవరు వేయాలో తెలుసా? అన్ని కులాలు అన్ని మతాలు ఓటు హక్కు ఉండద్దు అని చెప్పిండు అంబేద్కర్. వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండడానికి వీల్లేదు. కేవలం ఎస్సీ వర్గానికి మాత్రమే ఈయనకు ఓటు వేసే హక్కు ఉండాలని చెప్పింది. చూడండి ఎంత దారుణం. ఆ నియోజకవర్గంలో ఒక ఎస్సీ మాత్రమే నిలబడాలి, ఆయనకు ఓటు వేసే వాళ్ళు ఎస్సీలు మాత్రమే ఉండాలి, మిగతా కులాల వాళ్ళు మిగతా మతాల వాళ్ళు ఓటు వేయడానికి వీల్లేదు. అంటే మిగతా వాళ్ళకు నువ్వు ఓటు హక్కు తీసేస్తున్నావు కదా. అంటే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో అన్ని కులాలతో పాటు ఎస్టీలు కూడా ఉంటారు. ఈవెన్ ఆ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కూడా ఓటు హక్కు ఉండద్దు అని చెప్పింది అంబేద్కర్. మరి మీరేమంటున్నారు సార్, మీరేమో ఓటు హక్కు ఇచ్చింది నేను అని చెప్తున్నారు. మరి ఓటు హక్కు ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎందుకంటే ఆ రోజు పరిపాలిస్తుంది బ్రిటిష్ వాళ్ళు కాబట్టి, ప్రజాస్వామ్యం కాదు కాబట్టి. మీరు ఈ స్వతంత్ర ఉద్యమాలను నీరుగార్చడానికి సపరేట్ ఎలక్టరేట్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఉద్యమాలను నీరుగార్చడానికి పడిన కుట్ర. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఓటు హక్కు ఉన్నది.
ఒక సర్టెన్ ఏజ్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు పెట్టుకున్నాం మనం. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని పెట్టుకున్నాం మనం. ఆ రోజేమో ఓటు హక్కు అందరి కోసం పోరాడలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రం నేను అందరికీ ఇచ్చిన అంటే మీరు ఇవ్వడమేంది సార్? ప్రజాస్వామ్యం అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, మీరు ఇవ్వడమేంది కొత్తగా? అసలు మీకంటే ముందు 1929 కంటే ముందే 1925లో రాసుకున్న మొదటి రాజ్యాంగంలో ఓటు హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. ఆ రోజు ఆ రాజ్యాంగం రాసుకున్నారు. 20 అంటే మీకంటే ముందు 4 సంవత్సరాల ముందే మనం రాసుకున్న మొదటి రాజ్యాంగంలో ఇంతకుముందు చెప్పాను కదా, తేజ్ బహదూర్ సప్రు చైర్మన్గా ఉన్నప్పుడు 1925లో మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం కదా, అప్పటికే స్పష్టంగా ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని చెప్పి రాసుకున్నాం. అలాగే 1929లో ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రెండోసారి రాసుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఒప్పుకున్నాము. అప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలనుకున్నాం. బానిసలుగా ఉండి బ్రిటిష్ సామ్రాజ్యంలోనే అందరికీ ఓటు హక్కు ఉండాలని కోరుకున్న లీడర్లు ఒకవైపు ఉంటే, ఆ రోజు మీరు కేవలం దళితులకు మాత్రమే నిలబడాలి, దళితులకు మాత్రమే ఓటు వేయాలి, మిగతా అందరికి ఓటు హక్కు ఉండదు అంటే అసలు ఓటు హక్కు లేకపోతే అసలు వాడిని కౌంట్ చేసుకుంటారు? అసలు వాడి ఒక శవంతో సమానం కదా. ఈ రోజుల్లో ఎవరికైనా ఓటు హక్కు తీసేస్తే వాడిని ఎవడన్నా పట్టించుకుంటారా? ఏ రాజకీయ నాడు పట్టించుకోడు, గవర్నమెంట్ పట్టించుకోదు, ఎవడు పట్టించుకోరండి. మరి ఆ రోజు మీరు డిమాండ్ చేశారు. ఇలా డిమాండ్ చేశారు ఏమో. మీరంటారు మాకు ఓటు హక్కు ఇచ్చినా అని. సరే, ఓటు హక్కు ఇచ్చింది మీరు కాదు సార్, ప్రజాస్వామ్యం ఇచ్చింది. ఆల్రెడీ మీకంటే ముందే 2 సార్లు రాజ్యాంగం రాసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కూడా ముందు నుంచే ఆలోచన ఉంది. భారత రాజ్యాంగాన్ని ఇతర రాజ్యాంగాల నుండి కొల్లగొట్టి రూపొందించిందని ఎవరైనా వర్ణిస్తే గర్వపడతాను. మంచి ఎక్కడున్నా స్వీకరించడంలో తప్పు లేదు. సరే, ఈ విషయంలో నేను కూడా మీకు యాక్సెప్టెడ్. నేను కూడా ఈ విషయం ఒకవేళ మీరు కనుక ఈ మాట అంటే నేను మీతో ఏకీభవిస్తున్నా. మంచి ఎక్కడున్నా తీసుకోవాలంటున్నారు కదా, చెడును వదిలేయాలి. మరి హిందూ సమాజంలో హిందూగా పుట్టిన మీరు హిందూ మతంలో ఉన్న మంచిని ఎందుకు తీసుకోలేదు? మనుధర్మశాస్త్రంలో ఉన్న మంచిని ఎందుకు తీసుకోలేదు మీరు? అంటే వినేటోడు దొరికిందంటే చెప్పేటోడు ఏమని చెప్తాడు అనమాట. అంటే ఇతర దేశాల నుంచి రాజ్యాంగ పాయింట్స్ తీసుకున్నప్పుడు ఇది అవమానకరంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు దాన్ని ఏది దాంట్లోంచి బయటపడడానికి కోసం ఏం చెప్తున్నారంటే మంచి ఎక్కడైనా తీసుకుంటా అంటున్నారు. అదే మరి హిందూ సనాతన ధర్మంలో ఉన్న మంచిని తీసుకోలేదు, అదే మనధర్మ శాస్త్రంలో ఉన్న మంచిని తీసుకోలేదు. బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు. నాకు వద్దే నాకు ఈ మతం అని చెప్పేసి బౌద్ధ మతంలో పోయారు. అసలు సనాతన ధర్మంలో లేనిది బౌద్ధ మతంలో ఉన్నది ఏంటి చెప్పండి? అక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ లేదు తప్పించి మీతంతా అంతే కదా. మా సిద్ధాంతం కదా, ధర్మో రక్షిత అన్నాడు బుద్ధుడు. ఆ ధర్మో రక్షిత ఎక్కడి నుంచి కాపీ కొట్టిర్రు? బుద్ధుడు మా మహాభారతం నుంచే కదా. అసలు సనాతన ధర్మంలో లేనిదేంటి, బుద్ధిజంలో ఉన్నదేంటి చెప్పండి? ఇప్పుడు ఇదే సనాతన ధర్మంలో నాస్తికులు కూడా ఉన్నారు. బుద్ధుడి కంటే ముందు నాస్తికత్వం కూడా ఉంది. దేవుని నమ్మని వాళ్ళు. మరి బుద్ధుడికి దేవుని నమ్మని వాళ్ళకి తేడా ఏంటి? గొప్ప వ్యక్తికి ప్రముఖ వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంది. గొప్ప వ్యక్తి ఎప్పుడు సమాజ సేవకే ప్రాధాన్యం ఇస్తాడు. ప్రముఖ వ్యక్తి తన గురించి మాత్రమే ఆలోచిస్తాడు, తన గుర్తింపు గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఇది కూడా పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ మీకు. ఎందుకంటే ఈ పాయింట్లో కూడా నేను మిమ్మల్ని 2 కోణాల్లో గొప్ప వ్యక్తిగా చూడాలా, ప్రముఖ వ్యక్తిగా చూడాలన్నప్పుడు నేను గొప్ప వ్యక్తిగా చూడను, నేను ప్రముఖ వ్యక్తిగానే చూస్తాను నేను. ఎందుకంటే మీరు కేవలం ఒక కులనాయకుడిగా ఉండడానికే ప్రయత్నం చేశారు. మిమ్మల్ని ఒక కులనాయకుడిగా గుర్తిస్తాను. అలాగే మీ సిద్ధాంతాల కోసం కోట్లాది మంది దేశాల ప్రజలను బానిసలుగా ఉండడానికి, బానిసత్వం నుంచి బానిసత్వంలో ఉన్నా పర్వాలేదు కానీ నా సిద్ధాంతమే ముఖ్యమని చెప్పిన మిమ్మల్ని మీ స్వార్థం కోసం మీరు పనిచేసిన వ్యక్తిగానే, ఒక ప్రముఖ వ్యక్తిగానే గుర్తిస్తాను. నేనే కాదు, ఈ వీడియో చూసిన మీ అందరూ కూడా గుర్తించండి. ఇక లాస్ట్ ఈ వీడియోకు చిట్ట చివరి పాయింట్.
దేశానికి కానీ జాతికి కానీ సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు. ప్రజలు విద్యావంతులై ఆత్మగౌరవంతో విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇందులో మాత్రం 100% నేను యాక్సెప్టెడ్. ఎందుకంటే ఒక జాతి బాగుపడాలంటే ముఖ్యమైనది ఏం కావాలంటే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, విద్య. ఈ 3 కావాలి. ఈ 3 ఉంటే ఖచ్చితంగా జాతి బాగుపడుతుంది. దీంట్లో 100% మీ ఒక్క విషయం కూడా మిమ్మల్ని విమర్శించకుండా ఏ విషయంలో మాత్రం 100% మీతో ఏకీభవిస్తాను. సో ఇది 75 వసంతాలు పూర్తి చేసుకున్న మన భారత రాజ్యాంగంలో ఒకవైపు ఎంతోమంది కష్టపడి రాసిన రాజ్యాంగాన్ని, రెండో వైపు అంటే ఒక కాయిన్కు 2 వైపులు ఉన్నట్టు ఒకవైపు ఏమో కష్టపడి రాసిన వాళ్ళు ఉన్నారు, రెండో వైపు ఎందరో కష్టపడి రాసిన దాన్ని ఒక వ్యక్తి ఖాతాలోకి వేసేస్తూ ఆ వ్యక్తిని హీరోగా చూపిస్తూ కంప్లీట్గా రాజ్యాంగం అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం అని మనకు తెలియకుండానే మనందరం ఒక మూస ధోరణిలోకి తీసుకుపోయిన ఈ అంబేద్కరిస్ట్ అనే వ్యవస్థలో నుంచి అందరం బయటపడదాం. అంబేద్కరిస్టులు మీరు కూడా బయటకు రండి తొందరగా. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఇంకా ముందు చాలామంది రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి ఎన్నో విషయాలు, నిజాలు బయటకు చెప్పి సత్యాన్ని ప్రజలకు తెలియజేసి దేశంలో అవేర్నెస్ తీసుకొస్తారు. ఖచ్చితంగా ఈ అంబేద్కరిజం అనే ఈ పేక మేడ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొంతకాలం తర్వాత కూలిపోక తప్పదు. ఎందుకంటే ఇది అసత్యాలతో, అబద్ధాలతో నిర్మించిన పేక మేడ కాబట్టి అది ఖచ్చితంగా నిజమనే మొలక ఎప్పుడైతే మొలకెత్తుతుందో ఇది ఖచ్చితంగా కూలిపోతుంది, నిజమే నిలబడుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.